అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంకు వంట పాత్రలు వితరణ. నర్సీపట్నం స్థానిక చింతపల్లి రోడ్డులో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంకు సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త సుతాపల్లి చైతన్య, వెలగా నారాయణరావు, శ్రీనిధి ప్రింటర్స్ కట్టమురి శేఖర్ తనయులు కట్టమురి చైతన్య కలసి వంటపాత్రలు వితరణ చేశారు. ఈ వంట పాత్రలను గురుకులం ప్రిన్సిపాల్కు అందజేశారు. అనంతరం కట్టమురి చైతన్య జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, చాక్లెట్లు ఇచ్చారు. వెలగా నారాయణరావు మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో భాగం 35,000 రూపాయలు విలువగల వంటపాత్రలు అందజేశామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కూడా ఒక 1 year కష్టపడి అప్పుడు ఈరోజు మొట్టమొదటిగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈనాడు ఎందుకంటే అతి ముఖ్యమైన కార్యక్రమం. మీకు కావాల్సిన వంట పాత్రలు, గరిట్లు, సాంబార్ గరిట్లు, బకెట్లు, ప్లేట్లు చాలా లిస్ట్ ఇచ్చారు. లిస్ట్ చాలా వరకు మేము ఇవ్వగలిగాం. మిగతా కొన్ని ఇవ్వాలి. అవి కూడా మేము త్వరలో ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు చైతన్య గారు చేసినట్టుగా మన ఎగ్జామ్ గారిని అందరికీ నమస్కారం. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మాకు నర్సీపట్నంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు అయినటువంటి సుతాపల్లి చైతన్య గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దాము అని తలపెట్టినప్పుడు ఆయన మన ఈ స్కూల్లో మన ఎప్పుడు కూడా మన సాంఘిక సంక్షేమ ఈ గృహం ఎస్డబ్ల్యూ హాస్టల్ అనేది బాల్య గురుకులం అనేది మనకి బాగా ఎప్పుడు తెలుసు. ఇక్కడంతా పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఈ హాస్టల్కి ఏం కావాలి, ఏమైనా కావాలేమో ఇలాగా రిపబ్లిక్ సందర్భం ఇద్దామని అనుకున్నప్పుడు వంట పాత్రలు కావాలని చెప్పి అన్నారు. దానికి వెంటనే మన చైతన్య గారు స్పందించారు. అలాగే కట్టమూరి శేఖర్ గారు వాళ్ళ అబ్బాయి చైతన్య కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా ఏదో కార్యక్రమం చేద్దాం అనుకుంటే ఇక్కడ రండి పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటారు. ఇక్కడే మనం బర్త్డేస్ మనం హోటల్స్లో అట్లో వేలు ఖర్చు పెట్టుకుని చేసుకునే బదులు ఇక్కడ సరదాగా స్పెండ్ చేసుకుని ఇక్కడ పిల్లలందరికీ ఏదైనా గిఫ్ట్లు ఇచ్చుకుని హాస్టల్కి ఏమైనా ఉపయోగపడి ఏమైనా ఐటమ్స్ ఇద్దాం అనుకున్నప్పుడు ఈయన కూడా వంట పాత్ర ఇవ్వడం జరిగింది. ఈవేళ చైతన్య గారు, కట్టమూరి శేఖర్ గారు ఈ హాస్టల్కి వంట పాత్రలు దానికి సంబంధించి కావాల్సినటువంటి గరిట్లు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించినందుకు మేడం గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా అబ్బాయి శ్రీ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక ధర్మ కార్యక్రమం, ఏదో ఒక మంచి కార్యక్రమం, చారిటీ చేద్దామనే ఒక సత్సంకల్పంతో నారాయణరావు గారిని మనం అడగడం జరిగింది. నారాయణరావు గారు ఈ స్కూల్ గురించి నాకు చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి మా అబ్బాయితో మాట్లాడి ఒక స్కూల్కి పనికొచ్చేటువంటి ఒక అవసరాన్ని, ఒక నీడ్ని మా ద్వారా ఈ స్కూల్కి అందించడం జరిగింది. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. అట్లాగే పిల్లలందరూ కూడా మా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దానికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వదు. నా కరోనా ఈ కరోనా ఒకటి కాదు, అది మేము చేసే ప్రాజెక్ట్. సో ఇంకా మిగతా చాలా చాలా విషయాలని మా నాన్నగారు చెప్పేశారు. సో నేను ఏం చెప్తానంటే, మా టైంలో అయితే మాకు ఈ సెల్ ఫోన్స్ అన్నీ లేవు. అప్పుడు ఉన్న బుక్స్లోనే చాలా వరకు నాలెడ్జ్ గ్యాదర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మీకు అలా కాదు. ఇప్పుడు మీకు లైక్ నాలెడ్జ్ ఇస్ ఎండ్లెస్. ఇప్పుడు మీకు ఫోన్స్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. ఎక్కడన్నా మీరు ఫ్రీగా సోర్సెస్ అన్ని డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే ఎప్పుడప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అది మీరు నేర్చుకోవచ్చు. నౌ దిస్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్కి మా దగ్గర బుక్స్ లేవు, నేను చదువుకోలేను అంటారు. ఇప్పుడు మనకి మనసు పెట్టి ఏం చేసినా కూడా తప్పకుండా మీరు సాధిస్తారు. మీకు ఆబ్వియస్లీ ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి, బట్ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటాం. మనం ఇక్కడ తప్పు చేస్తాం, తర్వాత మనం ఆ తప్పుని ఎలా అధిగమించాలి అని చెప్పి. ఫెయిల్యూర్స్ ఆర్ కంపల్సరీ. కానీ ఫెయిల్యూర్స్ రాలేదని చెప్పేసి ప్రతిసారి సక్సెస్ వస్తే మీరు
ఫస్ట్ టైం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కాస్త తడబడతారు నెక్స్ట్ స్టెప్ ఎలా అయ్యాలి అని చెప్పి. సో ఫెయిల్యూర్ అయితే మంచిదే, అలాగని ఫెయిల్ అవ్వమని చెప్పట్లేదు. సో ఎక్కడ నిరుత్సాహపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ అప్ ఇవ్వకండి, బీ కన్సిస్టెంట్ ఇన్ వాట్ యూ డూ. మీరు ఏం చేసినా కన్సిస్టెంట్గా చేయండి. మా అమ్మ మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఏ పని చేసినా అది ఎక్కడికి వృధా పోదు, మీరు ఏ పని చేసినా అది ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ చెప్పలేను, బట్ మీకు ఎవరి లైఫ్లో వాళ్ళకి మీకే తెలుస్తూ ఉంటుంది ఫ్యూచర్లో. మీరు ఇంకా చిన్నపిల్లలే, మీకు ఇంకా పెద్ద అయిపోతే మీకు తెలుస్తుంది. నేను ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నేను ఇప్పుడు ఈ బయాలజీ అనేది చదువుతున్నాను, ఐఎమ్ ఆస్పైరింగ్ టు వెల్ ఇంజనీర్, హౌ డస్ ఇట్ హెల్ప్ మీ. బట్ మీరు చెప్పలేరు, మీకు ఎప్పుడన్నా యూజ్ అవ్వచ్చు. మీకు మీరు అలాగని చెప్పేసి నేను ఒక ఫీల్డ్ వైపు వెళ్తున్నానని చెప్పేసి మీకు సబ్జెక్ట్ నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు నెగ్లెక్ట్ చేసేటట్టయితే మీ టీచర్స్ అందరూ ఇవి చెప్పరు కదా. సో మై పాయింట్ ఈస్ లైక్ you don't need to be perfect at everything, be consistent at everything. So